విశ్వావసునామ సంవత్సరంలో మైఢ్యమి, కర్తరి, గురుమూఢ్యమి, శుక్రమూఢ్యమి అంతా ఎలా వస్తుంది, ఈ రోజుల్లో ఏం చేయాలి చేయకూడదని ఉంటుంది కదా, అది ఎప్పుడు ఉంది, ఆ శుభకార్యాలు ఎందుకు చేయకూడదు, ఏ సమయంలో ఉండకూడదని ఇదివరకు మనం చెప్పున్నాం. కానీ డేట్ మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. శ్రీ గురుమౌఢ్యమి జూన్ 9, 2025 నుండి జూలై 9, 2025 వరకు, శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారం నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం వరకు గురుమౌఢ్యమి ఉంటుంది. శుక్రమౌఢ్యమి నవంబర్ 26, 2025 నుండి ఫిబ్రవరి 17, 2020 వరకు, శ్రీ విశ్వావసునామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి బుధవారం నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారం వరకు శుక్రమౌఢ్యమి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 నెలలు ముహూర్తాలు ఉండవు, నవంబర్ నుండి మొదలు పెడితే ఫిబ్రవరి వరకు. కాబట్టి వివాహం, గృహప్రవేశం అవన్నీ చేసుకోవాలనుకున్న వాళ్ళు మంచి సమయం చూసుకొని ఇవన్నీ చేసేసుకోండి. సరే, వాస్తుకర్తరి ఎప్పుడు వస్తుంది? వాస్తుకర్తరి ప్రారంభం రవి భరణి 3వ ప్రవేశం మే 4, 2025. వాస్తుకర్తరి పరిసమాప్తం రవి రోహిణి 2వ ప్రవేశం మే 28, 2025. శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి నుండి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి వరకు వాస్తుకర్తరి ఉంటుంది. ఈ సమయాల్లో ఏ విధమైనటువంటి శుభకార్యాలు చేయకూడదు అని అంటారు. రవి ఆరుద్ర నక్షత్రం ప్రవేశం ఎలా ఉంటుందంటే జూన్ 22, 2025 రవి ఆరుద్ర 1 మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకి రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం. విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం చేస్తుంది. తిథి బహుళ ద్వాదశి ఉత్తమం, వారం ఆదివారం పశుపక్షం, నక్షత్రం భరణి, దానివల్ల అశుభం. యోగ సుకర్మం సువృష్టి, కరణం బాలువ సుభిక్షం, లగ్నం తుల వృష్టి, పగలు రాత్రి ఫలం పగలు, సస్యనాశనం. పై 7 అంశాల్లో 4 అంశాలు అనుకూలంగా ఉండడం వల్ల రవి ఆరుద్ర నక్షత్ర ఫలితాలు ఈ సంవత్సరం శుభప్రదంగా వర్షాలు కురుస్తాయని చెప్పడం జరుగుతుంది.